జమ్మూ చంద్రశేఖర్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన నేను మా కార్పొరేషన్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా పారిశ్రామిక మౌలిక సౌకర్యాలు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీతో నిబద్ధతతో బాధ్యతగా పనిచేస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. మా కార్పొరేషన్ యొక్క రహస్యాలను ఆంతరిక విషయాలను బహిరంగంగా ఎవరితో పంచుకోనని ప్రమాణం చేస్తున్నాం. మన భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే జనసేన పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నా ప్రయాణం మొదలుపెట్టి ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఒక పట్టణ అధ్యక్షుడిగా 2019లో అధ్యక్షుడు ఓడిపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ప్రభావం చూపలేనటువంటి జనసేన పార్టీలో ఉన్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఏదో సాధించాం, ప్రజల యొక్క నమ్మకాన్ని ప్రజల యొక్క ఆశీస్సులు మేము పొందుతాం అనే బలమైన నమ్మకంతో సంకల్పంతో కళ్యాణ్ గారితో కూడా మేము కూడా 2024 వరకు కూడా ఈ రాక్షస ప్రభుత్వం, ఈ తుగ్లక్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి యొక్క అనాలోచితమైనటువంటి చర్యలన్నింటినీ కూడా ఖండిస్తూ మరి మేము భీమవరంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ కూడా ఎంతో వీరోచితంగా పోరాడి 2024లో మరి దేశంలోనే సాధ్యం కానిటువంటి, రాష్ట్రంలో ఎవరు ఊహించలేనటువంటి 100% స్ట్రైక్ రేట్ తోటి 21 సీట్లతోటి మన రాష్ట్రంలోనే దేశంలోనే ఒక ప్రత్యేకమైన పార్టీగా గుర్తింపు పొందినటువంటి జనసేన పార్టీలో ఉండడం చాలా అదృష్టంగా, గర్వంగా, గౌరవంగా ఫీల్ అవుతూ ఉన్నాను నేను. అటువంటి పార్టీలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో, మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి మరి నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఒక సామాన్య కార్యకర్తగా చాటైనటువంటి నన్ను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలలో కూడా చంద్రశేఖర్ పేరుని తెలిసే విధంగా అవకాశం కల్పించినటువంటి మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ గారికి, అదేవిధంగా స్థానికంగా మా ఉమ్మడి జిల్లా మేము పార్టీ 2018లో కళ్యాణ్ గారితో పాటు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో అడుగులు వేసుకున్నప్పుడు మాతో పాటు ఆయనతో పాటు మేము నడిచినటువంటి రింగ్ సూర్య గారి కానివ్వండి, మా రాజకీయ గురువర్యులుగా మమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి రాష్ట్రీయ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూర్య గారు కానివ్వండి, మరి మా జిల్లా అధ్యక్షులు ఉడుపుడు గోవిందరావు గారు, చెంబ గారు కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే అంజు గారు కానివ్వండి, వీరందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోటి ఈరోజు ఈ స్థాయిలో మేము ఉండడానికి కారణం చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. మమ్మల్ని నమ్మి, నన్ను నమ్మి ఏపీఐసి చైర్మన్గా మన ప్రాంతవాసి అయినటువంటి మాజీ ఎమ్మెల్యే మరి మన రామరాజు గారు, ఉండే ఎమ్మెల్యే రామరాజు గారు అధ్యక్షతలో ఉన్నటువంటి ఆ యొక్క ఏపీఐసి కార్పొరేషన్కి నన్ను కూడా మన ప్రాంతం నుంచి ఎన్నిక చేసినటువంటి కళ్యాణ్ గారు ఎన్నిక చేసి
మన ప్రాంతానికి, మన పార్టీకి, కూటమి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇటువంటి అదృష్ట భాగ్యం, ఇటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క ప్రయాణంలో పూర్తి స్థాయిలో నాకు వెండిదండుగా నిలబడినటువంటి మన భీమవరం నియోజకవర్గ జన సైనికులు కానివ్వండి, వీర మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు మాటిస్తూ ఉన్నాను. మరొక్కసారి మన రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, నన్ను నమ్మి నన్ను ప్రోత్సహించినటువంటి మన స్థానిక నాయకులకు కానివ్వండి, నన్ను వెన్నుతట్టి మీకెందుకు మేము ఉన్నామని చెప్పి ఈ రాజకీయ ప్రయాణంలో నా వెంట నడిచినటువంటి, నన్ను ప్రోత్సహించినటువంటి నా జన సైనికులు కానివ్వండి, వీర మహిళలందరికీ కూడా నా వ్యక్తిగత గౌరవం పెరిగేలాగా, మీ యొక్క గౌరవం పెరిగేలాగా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా